రాజమండ్రిలో రివర్ ఫ్రంట్ వ్యూ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరిశీలించి మార్చి నాటికి పనులు పూర్తవుతాయని తెలిపారు. సుమారు 8 కోట్లతో చేపట్టిన రివర్ ఫ్రంట్ వ్యూ పనులు జరుగుతున్నాయని చెప్పారు. రాజమహేంద్రవరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు, జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా రావడం జరిగింది. ప్రజలు కూడా వచ్చున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ తాలూకు ఆలోచనలన్నీ కూడా పంచుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ అయితే మంచి ఫేజ్లో నడుస్తూ ఉంది. ఇప్పుడు దాకా ఫ్లడ్ ఉండడం వల్ల కొన్ని చేయలేకపోయారు, ఇప్పుడు ఆ వర్క్ నడుపుతూ ఉన్నారు. మధ్యలో కూడా కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి, అవి కూడా ఎలా క్లియర్ చేయాలన్న దాని మీద గౌరవ కమిషనర్ గారు రివ్యూ చేసుకోవాల్సిందిగా కోరే ఆయన కూడా రివ్యూ చేసుకుంటాను హామీ ఇచ్చున్నారు. ఏదేమైనా ఒక మంచి టూరిస్ట్ హబ్ కింద ఈ పాయింట్ని తీర్చిదిద్దబోతా ఉన్నాం. చాలా బాగుంది వ్యూ. నాకు తెలిసి ఇది ఇంకొక 3-4 నెలల్లో పూర్తి అయిన తర్వాత, గట్టిగా అయితే 4-5 నెలల్లో పూర్తి అయిన తర్వాత ఇది ఒక మంచి టూరిస్ట్ హబ్గా తయారవుతుంది. రాజమహేంద్రవరం ప్రజల తాలూకు హక్కు ఇది. ఎందుకంటే ఇంత స్ట్రెచ్ గోదావరి ఉండగా సాయంత్రం అయిన తర్వాత ప్రజలందరూ కూడా చల్లని గాలిని వీచించే విధంగా, అక్కడ కూర్చొని ఆస్వాదించే విధంగా నగర ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అలాంటి ఒక అవకాశం ఇన్ని దశాబ్దాల తర్వాత కూటమి ప్రభుత్వంలో అవ్వడం అన్నది ఒక శుభ పరిణామం. త్వరగతిన ప్రాజెక్ట్ అయ్యే విధంగా కాంట్రాక్టర్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు మనం అది ఎమ్మెల్యే గారు తర్వాత ఇక్కడ ప్రొమినెంట్ ఏరియా విజిట్ చేసాము. ఈ ప్లేస్లో ఒక మంచి పబ్లిక్ గురించి అరౌండ్ 500 మీటర్స్ స్ట్రెచ్లో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. 22 crore ఇక్కడ పెట్టింది. ఫేజ్ 1లో ఫస్ట్ పబ్లిక్ స్పేస్ లాగా అట్ ద సేమ్ లెవెల్ అదే సెన్స్ మెయిన్ జంక్షన్ లాగా ఉంది కూడా. ఇట్ విల్ బి గివింగ్ అ వెరీ గుడ్ వ్యూ. అదే రైల్ అండ్ రోహిత్కం బ్రిడ్జ్ ఉంది. సో అదే బ్యాక్ డ్రాప్లో మనకి అదే వస్తుంది. ఆ తర్వాత స్టేజ్ కూడా అవుతుంది. ఇక్కడ స్టేజ్ రెడీ చేస్తే పబ్లిక్ నార్మల్గా ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ లాగా వీ కెన్ ప్లాన్ సమ్ అదే కల్చరల్ ఈవెంట్స్ అక్కడ అలాగా స్పేస్కి వస్తుంది. తర్వాత ప్రతి ఒక్క అన్ని ప్లేసెస్లో రెగ్యులర్ స్పేసెస్ తర్వాత ఎవ్రీ 10 meters 15 meters మనం అదే బెంచెస్ కూడా పెడతాము. సో దట్ పబ్లిక్కి కూర్చోడానికి ఈజీగా